నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. శంకర్విలాస్ ఆర్ఓబీ పనులను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పరిశీలించారు. జీజీహెచ్ వద్ద నుండి బ్రాడీపేట, అరండల్పేట వరకు జరుగుతున్న పనులను ఆమె తనిఖీ చేశారు. ఆర్ఓబీ పనుల వలన ట్రాఫిక్ లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని దృష్టికి రావడంతో పనులను పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి కావడానికి అవసరమగు చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఆర్ఓబీ పనులు 98 కోట్లతో 930 మీటర్ల పొడవున నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పనులు సకాలంలో పూర్తి చేయటకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం త్వరితగతిన పరిష్కారం కావడానికి దోహదమవుతుందని చెప్పారు. రహదారులు, భవనాల శాఖ కార్యనిర్వహణ ఇంజనీర్ సి విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ బ్రాడీపేట వద్ద కొంత స్థలం క్లియర్ కావాల్సి ఉందని, అది పూర్తయితే నిర్మాణానికి ఎటువంటి ఆటంకం లేదని వివరించారు. ఈ కార్యక్రమంలో రహదారులు, భవనాల శాఖ డిఈ డి చిన్నయ్య, ఏఈ వి సాయికృష్ణ, లక్ష్మీ ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. విజయవాడ కనకదుర్గమ్మను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని బాలకృష్ణ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్రాభివృద్ది, సంక్షేమంపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. దుర్గమ్మ తల్లి యొక్క ఆశీస్సులు అందరిపై ఎల్లవెల్లా ప్రసరింపజేయాలని, ఆవిడ కరుణ కటాక్ష వీక్షణాలు ఎల్లప్పుడూ అందరిపైన ఉండాలని, సమాజం పైన ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క దేవి శరన్నవరాత్రులు ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా భక్తులు ఎంతోమంది తండోపతండాలుగా అమ్మవారి ఆశీస్సుల కోసం ఎంతో కఠోర దీక్షతో ఇక్కడ విచ్చేశారు. మీరంతా కూడా మరి ఒక 11 అవతారాల్లో అమ్మవారు, అంటే బాలా త్రిపుర సుందరి అయితేనేమి, లేకపోతే గాయత్రి దేవి అయితేనేమి, అన్నపూర్ణం అయితేనేమి, లేకపోతే కాచాయని దేవి, అలాగే శ్రీ మహాలక్ష్మి, ఈరోజు లలిత త్రిపుర సుందరి ఏదైతే 96 మందితో ఏర్పాటు చేశారో అంత అద్భుతంగా ఏర్పాట్లన్నీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులందరూ కూడా, అటు పోలీస్ శాఖ వారు అయితేనేమి, అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా, అన్ని వ్యవస్థలు కూడా ఎంతో అద్భుతంగా ఈ యొక్క శరన్నవరాత్రులు జరిగేలా వాళ్ళ యొక్క సేవలు అందిస్తున్నారు. సో సామాన్య భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా. కిమ్స్ శిఖర హాస్పిటల్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా వాగ్దాన్ జరిగింది. నటి శివాని నగారంతో పాటు హాస్పిటల్ మేనేజ్మెంట్ సిబ్బంది పాల్గొని గుండె సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఒత్తిడితో కూడిన జీవన శైలిలో గుండె జబ్బులు వయస్సుతో సంబంధం లేకుండా వస్తున్నాయని కిమ్స్ శిఖర హాస్పిటల్ కార్డియాక్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ హరిత తెలిపారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కిమ్స్ శిఖర హాస్పిటల్ ఆధ్వర్యంలో వాగ్దాన్ నిర్వహించారు. నటి శివాని నగారంతో పాటు హాస్పిటల్ మేనేజ్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు. శారీరక శ్రమ, అసమతుల్య ఆహారం, మానసిక ఒత్తిడి యువతలో గుండె సమస్యలకు కారణమవుతున్నాయని డాక్టర్లు వివరించారు. చిన్న పరీక్షలతో ముందుగానే గుండె సమస్యలను గుర్తించడం వలన ప్రాణాపాయం నుండి బయటపడవచ్చని చెప్పారు. ఈసీజీలో 100% మనం డిసీజ్ ఎక్స్క్లూడ్ చేయగలమా అంటే కాదు, పికప్ చేయగలుగుతాం. మనం మిస్ అవ్వకుండా అట్లీస్ట్ పికప్ చేయగలుగుతాం. 2 ఈసీజీలు తీస్తే వాటిట్లో కూడా ప్రాబ్లం లేదు అనుకుంటే కొన్ని బ్లడ్ టెస్టులు ఉంటాయి.
అవి కూడా చూసుకొని మనకి తెలిసిన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళి చెకప్ చేయించుకోవటం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ప్రైమరీ యాంజియోప్లాస్టీ అని ఉంటుంది. అది మనం వితిన్ 1 అవర్ to 3 అవర్స్ మధ్యలో చేస్తేనే దానికి 100% రిజల్ట్ అనేది ఉంటుంది. టైం గడిచే కొద్దీ మజిల్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఆ తర్వాత 24 అవర్స్ తర్వాత రీచ్ అయితే ఏ డాక్టర్ చేయగలిగింది ఏమీ ఉండదు. హార్ట్ మజిల్ అనేది మళ్ళీ మళ్ళీ రీజనరేట్ అవ్వదు. పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీ అందరితో ఇంటరాక్ట్ అవుతున్నందుకు వచ్చినందుకు చాలా చాలా ఈ ఆపర్చునిటీ ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్ యూ ఆల్. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపొందించిన డిజిటల్ బుక్ కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపిందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. గుంటూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ పాంప్లెట్లను ఆవిష్కరించారు. డిజిటల్ బుక్ ద్వారా నిరాదరణకు గురైన కార్యకర్తలకు న్యాయం చేయడం జరుగుతుందని పరిశీలకులు పోతిన మహేష్ చెప్పారు. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు అంబటి మురళి, వేమారెడ్డి, అన్నాబత్తిన శివకుమార్, నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు. స్పీకర్ వ్యవస్థ ఉన్నటువంటి ఒక మంచి పద్ధతులు నడపడానికి స్పీకర్ వ్యవస్థ. అదేంటంటే మీ వాళ్ళు అట్ట చేశారు ఎవరు చేశారు తప్పే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ. ఎందుకంటే గౌరవస్తులు కూర్చున్న ప్లేస్ అది. తమిళనారెడ్డి గారు అన్నారు, ఈ బోత్ లెజిస్లేటివ్ హౌసెస్ అన్ని కూడా రిక్రియేషన్ క్లబ్బుల్లాగా మారుతున్నాయి. ఏది విగ్గేంది, పెగ్గేంది, కళ్ళోడేంది, ఆ డ్రెస్ ఏంది, జేబులో చదువులు పెట్టుకోవడం ఏంది, సైకో కదా. దట్ ఇస్ పార్లమెంటరీ ఆర్ అన్పార్లమెంటరీ. వెంగమాంబ యూత్ ఆధ్వర్యంలో చతుర్థ శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీకంఠాయ నమః. సకుటుంబానాం అన్యోన్యాం గుంటూరు తిరుపతిగా పేరుగాంచిన గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 11 రోజులు రావటం విశేషమని ప్రధాన అర్చకులు మాధవ్ స్వామి వెల్లడించారు. ఈ రోజు భవానీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారని చెప్పారు. సోమవారం మూలా నక్షత్రం కావటంతో ఆ రోజు సరస్వతీదేవి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారని విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈరోజు శనివారం చాలా విశేషమైన రోజు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని స్వామి సన్నిధిలో ఉన్న అమ్మని కూడా సేవించినట్లయితే పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం, అమ్మ యొక్క అనుగ్రహం, స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి అంత అష్టైశ్వర్యాలను కూడా కలుగుతూ ఉంటారు. స్వామివారం రోజు మూలా నక్షత్రం కాబట్టి సామూహిక సరస్వతి పూజా కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క సరస్వతి పూజా కార్యక్రమంలో పాల్గొని సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు సకల విద్యలు అనుగ్రహిస్తుంది. కాబట్టి అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మరుసటి రోజు మంగళవారం రోజున దుర్గా అష్టమి, దుర్గా అమ్మవారి యొక్క పూజా కైంకర్యం విశేషమైనటువంటి రోజు. కాబట్టి అందరూ కూడా చాలామంది వేదాంతులు ఆ రోజున ఎక్కువ మంది కూర్చున్నారు. ఇంకా 35 చేత కూడా ప్రతి మార్చిన కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నగరంలో ప్రదర్శన చేపట్టారు. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య విద్యను దూరం చేసేందుకే కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట నాయకులు పోలూరి వెంకటరెడ్డి ఆరోపించారు. పేదలందరికీ ఉచితంగా వైద్య విద్యను అందించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్టంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారని చెప్పారు. అయితే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి
అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేశారని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వజ్రాల రాజశేఖర్ రెడ్డి, బి శ్రీనివాసరావు, కళ్లం వెంకటరమణారెడ్డి, కె శ్యామల, కాజావలి, సూరిబాబు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని తీవ్రంగా గుంటూరు జిల్లా న్యాయవాదులుగా పేదల పక్షాన అండగా ఉండటం కోసం తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కవి కోకిల, నవయుగ చక్రవర్తి గుర్రం జాషువా 130వ జయంతి ఏపీ హైకోర్టు SC/HCBC అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో దళిత సమాజానికి తన సేవలందించినందుకు అడ్వకేట్ పప్పుల దేవదాస్ కి గుర్రం జాషువా పురస్కారంతో సన్మానించారు. ఈ సమావేశానికి కార్యక్రమ నిర్వాహకులు జంపని పాల్ ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ ట్రెజరర్ దుర్గా ప్రసాద్, అడ్వకేట్ శామ్యూల్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శారదా కాలనీ 12వ లైన్లో 23వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మహాలక్ష్మీదేవి కుంకుమ పూజను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. 29న సరస్వతీదేవి పూజ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాలు అక్టోబర్ 4వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. మహాలక్ష్మీదేవి కుంకుమ పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. మాజీ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైసీపీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు పఠాన్ సైదాఖాన్ డిమాండ్ చేశారు. ఎవరు సైకోనో ప్రజలందరికీ తెలుసని అన్నారు. మీరు సైకో అంటున్నారు, మీరు పెద్ద సైకు, మీరు తాగిన మైకంలో ఏం మాట్లాడుతున్నారు మీకే అర్థం కావట్లేదు. బాలకృష్ణ గారు, బాలకృష్ణ చెప్తున్నాం, మేము కార్యకర్తలు చాలా సహనంతో ఉన్నాం. మేము ఏదో రోజు మీరు బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే మీకు తగిన గుణపాఠం చెప్తాం. ఇది మైనార్టీ సెల్ తరపున నేను చెప్తున్నాను. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. దేవాపురం 5వ లైన్లో జనసేన వీర మహిళ ఆధ్వర్యంలో అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వీర మహిళ దివి అలవేలమ్మ మాట్లాడుతూ జనసేన వీర మహిళ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రులు ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ 9 రోజుల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో పూజించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ రోజు శ్రీహరి కోలాట బృందంచే కోలాటాల కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. అక్టోబర్ 4వ తేదీన అంగరంగ వైభవంగా మేళ తాళాలతో ఊరేగించి నిమజ్జనం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సాధనాల రాధ, దివి పద్మ, తిరుపతమ్మ, సరోజ, కనతం, ధనలక్ష్మి, బర్మా రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.